హాయ్ అండి. ఈరోజు మా క్యూట్ కన్నయ్య ఏం చేశాడో ఆ యాక్టివిటీని అయితే నేను ఈరోజు వ్లాగ్‌లాగా పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఈరోజు వాడిని ఒక గేమింగ్ ప్లేస్‌కి అయితే తీసుకెళ్ళామనమాట. అది సూపర్ బౌన్స్ అండి. మనకి ప్రత్తిపాడు, గుంటూరు బైపాస్ ఏటుకూరు బైపాస్ దగ్గరలో ఉంటుంది సూపర్ బౌన్స్. అక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. టికెట్ ప్రైసెస్ ఉన్నాయి. తర్వాత సైడ్ ఇలాగా డెకరేటివ్‌గా ఉంది. పైకైతే ఇలా స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ ఎక్కి పైకెళ్ళామంటే మాత్రం పైన రెస్టారెంట్ ఉంది. మేము వెళ్ళిన రోజైతే ఈ రెస్టారెంట్ ఓపెన్‌లో లేదు, క్లోజ్ చేసుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా డెకరేటివ్‌గా ఐటమ్స్ అయితే పెట్టారు అట్రాక్టివ్‌గా. మనం ఇక్కడ కూర్చొని తింటూ అటువైపు పిల్లలు ఆడుకునే ఆటలనేది చూడొచ్చు. ఇక్కడ స్నాక్స్ అవైలబుల్‌గా ఉంటాయంటండి. ఆ రోజైతే క్లోజ్ చేస్తుంది. పిల్లలకి ఇండోర్ గేమ్స్ కన్నా అవుట్‌డోర్ గేమ్స్ అయితే చాలా మంచిది. మా పిల్లలైతే ఇలా రెడీ అయిపోతున్నారు. అక్కడున్న గేమ్స్ వాళ్ళు ఎలా ఆడుకున్నారనేది చూడండి. వచ్చేసాడండి మా క్యూట్ కన్నయ్య. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ స్నేక్ ల్యాడర్ ఉంది. వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్యతో పాటు తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తను చిన్నవాడే అయినా కానీ వాళ్ళిద్దరిని వేడి కంట్రోల్ చేస్తూ ఉన్నాడనమాట. ఇలాగ మెట్లెక్కేసి లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి. ఇదంతా బౌన్సింగ్ ఏరియా అనమాట. ఈ బ్లాక్ కలర్ ఉన్నది చూడండి నెట్, అది బౌన్స్ అవుతూ ఉంటుంది. దాని మీద ఎంత జంప్ చేస్తే అంత బౌన్సింగ్ అవుతుంది. జస్ట్ మనం బాల్ని కిందేసి కొడితే ఎంత పైకి బౌన్స్ అవుతుందో మనం కూడా అలా బౌన్స్ చేయొచ్చు. పిల్లలకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. ఇక్కడ టికెట్ ప్రైసెస్ అయితే 500 ఫర్ 1 అవర్ అని ఉంది. ఎవరైనా వెళ్ళొచ్చండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా బౌన్సింగ్ చేయొచ్చు. ఇక్కడ మనం సాక్సెస్ అనేది కొనుక్కోవాలి. ఈ సాక్సెస్కి అయితే గ్రిప్ ఉంటుందన్నమాట అడుగున. వాళ్ళు స్లిప్ అయినా పడిపోకుండా ఉంటారు. వాళ్ళ అక్కతో కలిసి ఇలా జంప్ చేస్తున్నాడు. అస్సలు పట్టుకొనివ్వలేదు. ఒక్కడే చక్కగా ఎంజాయ్ చేశాడండి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇలాగా ఒక వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలాగ బౌన్సింగ్ చేస్తూ ఆ వీల్ టచ్ అవ్వకుండా ఆడుకోవచ్చు. ఇదొక గేమ్ అన్నమాట. తర్వాత ఇటు ఒక సైడ్కి వచ్చేస్తే ఇలా బాల్స్ ఉన్నాయండి. ఒక టబ్ లాగా కట్టారనమాట. మామూలు ఏరియానే టబ్ లాగా కట్టేశారు. అటు ఇటు మొత్తం బాల్స్ ఉన్నాయి. మధ్యలో అయితే బ్రిడ్జి లాగా పెట్టారు. వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళాడు వాడిని, కానీ అది అస్సలు ఒప్పుకోవట్లేదు నేనే ఆడుకుంటాను అని. ఇది బ్రిడ్జి. ఈ బాల్స్లో కూడా కొంచెం సేపు అయితే ఆడుకున్నారు. ఆ తర్వాత అటువైపు ఇంకొక బాక్స్ లాగా కట్టారండి. అటువైపు అయితే స్పాంజీ మొక్కలు ఉన్నాయి. వాటి మీద కూడా ఎక్కి ఆడుకోవచ్చు. ఇదిగోండి ఈ స్పాంజీ ముక్కలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా ఎక్కొచ్చు, దూకొచ్చు, ఎగరొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక రొటేటింగ్ వీల్ ఉంది. ఆ వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. మనం దానిలోకి వెళ్ళి ఎక్కగానే వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. గుంటూరులోనే బెస్ట్ ఏరియా ఫర్ కిడ్స్ అని చెప్పొచ్చు. ఒక 1 అవర్ అని చెప్పారు కానీ మా పిల్లలు 1½ అవర్ పైనే ఎంజాయ్ చేశారండి. వాళ్ళు ఎక్స్ట్రా అయితే ఏం పే చేయలేదు. ఇంకా అస్సలు బయటికి రావట్లేదండి. పిల్లలు వెళ్ళిపోయి ఆడుకుంటూనే ఉన్నారు, జంప్ చేస్తూనే ఉన్నారు. అబ్బాయిలకైతే చాలా కరెక్ట్గా ఉంటుంది. చక్కగా మ్యూజిక్ కూడా ప్లే చేశారు ఇక్కడ. మా కన్నయ్య ఎక్కడున్నాడో చూడండి. బాల్స్లో వెతుక్కోవాలి.
దిగువ ఇక్కడికి ఉన్నాడండి. మళ్ళీ స్పాంజీలోకి వచ్చేసాడు. చాలా ఫోజులు ఇస్తున్నాడు వీడు. నాలుగు కాదనమాట ఇంకా. ఈ వ్లాగ్ అయితే నేను 2 పార్ట్స్‌గా అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత సెకండ్ పార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇలాగా ఆ ఒక ఆ బాల్స్ స్పాంజెస్ అయిపోయినాక ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు కూడా బౌన్సింగ్ ఏరియానే కట్టారండి. బాగా జంప్ చేయొచ్చు. బాల్స్ తోటి ఆడుకోవచ్చు. స్పాంజీలతోటి ఆడుకోవచ్చు. ఇలాగ బౌన్సింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వీడు చూడండి ఎలా కప్పలాగా గెంతుతున్నాడు. వాడు 5 నిమిషాలు కూడా ఎక్కడ ఫ్రీగా కూర్చోలేదండి. జంప్ చేస్తూనే ఉన్నాడు. తీసుకున్న టికెట్ 500 అయితే వాడు 1000కైనా ప్లే చేసుంటాడు. అంత బాగా ఆడుకుంటున్నారు. అబ్బాయిలకి సూటబుల్ ప్లేస్ అనమాట. ఇదిగో మా కన్నయ్య కూడా వచ్చేసాడు చూడండి. అంటే వాడు వాళ్ళ అక్కయ్య కన్నా కూడా వాడే ఇంకా ఏదో బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుని బాగా జంప్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. అలా పడుకున్నాడు మధ్యలో రెస్ట్ తీసుకుంటూ. ఇంకా పిలుస్తూనే ఉంటాడు, అమ్మ చూడు అమ్మ చూడు అని. ఒక సైడ్ అయితే ఇలాగుందండి. ఇదంతా బౌన్సింగ్ ఏరియా. దీన్ని నెక్స్ట్ లాగ్ కంటిన్యూ చేస్తానండి. తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. వెయిట్ చేయండి. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2లో ఇంకా మా క్యూట్ కన్నయ్య ఏమేమి క్యూట్ పనులు చేశాడో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.